నిన్న ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. రాష్ట్రంలో ఐపీఎస్‌లందరూ కూడా వైపీఎస్‌లుగా మారారు. 16 మందికి పోస్టింగ్ గుండా హోల్డ్‌లో పెట్టడంతో పాటు, వాళ్ళు ఈ ఏదైతే వాళ్ళని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారో, అదేదో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇచ్చిన సమయంగా భావించి ఆఫీసులకు కూడా రాకుండా ఎంజాయ్ చేస్తున్నారని మనం గతంలో మాట్లాడాం. సో, దీని మీద డీజీపీ కూడా సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆఫీస్ వేళలు ముగిసే వరకు ఆఫీసులోనే ఉండాలి. ఉదయం, సాయంత్రం వెళ్ళేటప్పుడు సంతకాలు చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ మెమోలు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైతే రావటం లేదో వారికి మెమోలు. దీన్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. వైసీపీ ఏమని ప్రచారం చేస్తుందంటే పోలీసుల మీద టీడీపీ కక్ష సాధింపు అని చెప్పి. వాస్తవానికి ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలా. ఇప్పుడు చంద్రబాబు గారు పక్కన పెట్టిన ఆఫీసర్లలో చాలామందిని ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టింది. మరి ఆ రోజు ఎందుకు పెట్టింది ఎలక్షన్ కమిషను? ఇప్పుడు చంద్రబాబు గారు రాజకీయ కక్ష అనుకుందాం కాసేపు. మరి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ పక్కన పెట్టింది కదా, కొంతమంది ఐఏఎస్లను పక్కన పెట్టింది కదా. వెంకటరెడ్డిని, గనుల శాఖ వెంకటరెడ్డిని పక్కన పెట్టింది, బెవరేజెస్ కార్పొరేషను వాసుదేవరెడ్డిని పక్కన పెట్టింది, అలాగే సిఐడి సునీల్ని పక్కన పెట్టింది, పిఆర్ ఆంజనేయులను పక్కన పెట్టింది, నాడు ఏకంగా డీజీపీనే పక్కన పెట్టింది. సో ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టింది కదా. కసిరెడ్డిని పక్కన పెట్టలేదా డీజీపీ? మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు పక్కన పెట్టింది? వాళ్ళ మీద వైసీపీ తొత్తులని ఆరోపణలు ఉండబట్టి, ఆరోపణలు నిజమని నిరూపించబట్టి పక్కన పెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? వీళ్ళ మీద విచారణ చేసి ఒక నివేదిక ఇవ్వాలని చెప్తే వీళ్ళలో భయం పట్టుకుని ఇప్పుడు 16 మంది వెళ్ళిపోవడానికి సెలవులు కావాలని అడుగుతున్నారంట. లాంగ్ లీవ్లు అడుగుతున్నారో మరి ఏంటో తెలియదు. మాకు సెలవులు కావాలని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తున్నారు 16 మంది కూడా. ఎందుకనంటే ఎలాగా మనం వైసీపీ కొమ్ము కాసాం, వైసీపీ అవినీతిలో మనం భాగం అయ్యాం కాబట్టి మనకి ఎలాగ ఇప్పుడప్పుడే పోస్టింగ్ ఇవ్వదు, మన మీద విచారణ ఖాయం, అవసరమైతే విచారణలో మనం దొరికిపోతామని చెప్పి వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజు డీజీపీ కార్యాలయానికి వెళ్ళాలి, సంతకం చేయాలంటే బహుశా వాళ్ళు ఏమైనా షేమ్ లాగా ఫీల్ అయ్యారేమో. ఇప్పుడు అంటే చిన్నపిల్లలాగా మమ్మల్ని వెళ్ళమంటారా, రోజు సంతకాలు చేయమంటారా, ఏదో హై స్కూల్ పిల్లల్ని వెళ్ళమన్నట్టు మేము ఐపీఎస్లు మేము ఎందుకు వెళ్తాం అని పాపం వాళ్ళకి అనిపించి ఉండొచ్చు. ఇక చేసేది లేదు. మరి గవర్నమెంట్ నాళ్ళేం చేస్తారు, డీజీపీ నాళ్ళేం చేస్తారు. దాంతో ఏంటంటే డీజీపీ గారు ఒక విషయం, డీజీపీ గారు మాత్రం ఎవరికి తలొగ్గే పరిస్థితి అయితే కనపట్ల. ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు గారు సరే పోనివ్వండి అన్నా కానీ ఆ డీజీపీ తిరుమలరావు గారు ఆయన పోనిచ్చేటట్టు లేడు. రూల్సే రూల్ ఫర్ ఆల్ అన్నట్టు ఆయన వాస్తవానికి ఆయన నీతి నిజాయితీలో ముక్కుసూటి మనిషి, అందులో డౌటే లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డితో పొసగలేదు కాబట్టి తీసుకెళ్ళి ఆర్టీసీలో వేసారు ఆయన్ని, లేకపోతే ఒక మంచి పోస్ట్ ఇద్దరు ఆయనకి, కీలకమైనటువంటి పోస్టు. ఎందుకు ఆర్టీసీలు వేసారంటే ఆయన అందరి మాట ఎండో, ఆయన ఒక నిబద్ధతతో ఉంటాడు, నిబద్ధతో ముందుకెళ్ళిపోతాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఇది కూడా. అయితే ఇక్కడ ప్రధానంగా ముగ్గురికి సంబంధించి మాత్రం అనుమతి కావాలి అంటే ప్రభుత్వం ఇవ్వాలి. మిగిలిన అంటే జీఏడీ ద్వారా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వాలి. కానీ మిగిలిన వారికి డీజీపీ ఒక నిర్ణయం తీసుకుని కావాలంటే ఇవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎవరు ఆ ముగ్గురు? ప్రధానంగా 16 మందులు అంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఆర్ ఆంజనేయులతో పాటు, మాజీ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్తో పాటు, మాజీ సిఐడికి గతంలో మాజీ సిఐడి ఐజీగా చేసిన తర్వాత ఫైర్కి సంబంధించి ఐజీగా చేసినటువంటి సునీల్ కుమార్, మనకు తెలుసు రఘురామకృష్ణరాజుని హింసించినటువంటి ఐపీఎస్. సో వీళ్ళ ముగ్గురికి సంబంధించి అనుమతి మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాలి. వీళ్ళు బయటికి వెళ్ళాలన్నా, కాలు బయట పెట్టాలన్నా, వీళ్ళకి ఏదైనా ఒక అనుమతి కావాలి అన్నా డీజీపీ కార్యాలయంతో అవ్వదు, గవర్నమెంటే ఇవ్వాలి. సీఎంఓ నుంచి, జీఏడీ కార్యాలయం నుంచి మాత్రమే దీనికి సాధ్యపడుతుంది. బట్ మిగిలిన 13 మంది ఐపీఎస్లు, విశాల్ గన్ని కానివ్వండి, అమిరెడ్డి కానివ్వండి, ఇక మిగిలిన ఎస్పీలు ఎవరైతే కొంతమంది ఉన్నారో వారికి డీజీపీ కార్యాలయము, డీజీపీ స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఒక నెల, 15 రోజులు, 2 వారాలు లీవ్ ఇవ్వాలి అని డీజీపీ భావిస్తే ఓకే ఇవ్వచ్చు, అందులో ఎటువంటి ఇది లేదు. బట్ అయితే 16 మంది ఎందుకు ఒక్కసారిగా లీవ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఒకవేళ ఏమన్నా పరారయ్యే ప్రయత్నం జరుగుతుందా అనే కోణంలో కూడా అనుమానం జరుగుతుంది. ప్రస్తుతానికి లీవ్ కింద తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మనల్ని ఎవరు ఏం చేయలేరు కదా. ఎలాగ ఈ ప్రభుత్వం మనల్ని ఇబ్బంది పెడతామని తెలిసి భావించో, లేదా మన అవినీతి బయటకు వద్దన్నాడు భావించేనో కొంతకాలం దొరకకుండా పోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో నరుడికి నారాయణకి కూడా తెలియదు. వెంకటరెడ్డికి అయితే ఓ బాబు నిన్ను సస్పెండ్ చేసామని చెప్పి ఆ నోటీస్ ఇద్దామన్నా కానీ దొరకట్లా వెంకటరెడ్డి. బట్ తన లాయర్ ద్వారా కోర్టులో మాత్రం ముందస్తు బెయిల్కి అయితే ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే వాసుదేవరెడ్డి కూడా ఎక్కడున్నాడు అనేది ఎవరికీ తెలీదు. లిక్కర్ కార్పొరేషన్, అప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన కూడా ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. అలాగే వీళ్ళు కూడా ఏదన్నా పరారైతే వాళ్ళు ఐఏఎస్లు వాళ్ళే పరారయ్యారు. ఐఏఎస్ హోదా ఉన్నోళ్ళు వీళ్ళు పరారైతే ఉంది.
సో కాబట్టి ఈ 13 మంది మీద అయితే డీజీపీ తీసుకోవాలి. మొత్తానికి ఆ తిరుమలరావు గారి దెబ్బ మాత్రం పోలీసుల మీద బలంగా తగిలింది. ఏదైతే ఆయన ముక్కుసూటిగా వ్యవహరించే విధానం కానివ్వండి, ఆ ప్రభుత్వ విధానాలు కానివ్వండి, నిబంధనలు కానివ్వండి చాలా సక్రమంగా పాటిస్తున్నారు అనటంలో సందేహం లేదు. తాజాగా మొన్న ఇచ్చినటువంటి ఆదేశాలు, గతంలో ఎక్కడా కూడా డీజీపీ కార్యాలయం ఇలాంటి ఆదేశాలు ఇవ్వాల. వాస్తవానికి రూలే, ఆయనేమి సొంత రూల్ పెట్టలా. నేనేం సొంత రాజ్యాంగాన్ని తిరుమలరావు గారు ఏమీ అమలు చేయలా. వాస్తవానికి ఒక ఐపీఎస్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తే, అలాగే జీఏడీకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఐఏఎస్ను కూడా అటాచ్ చేస్తారు. సో అటాచ్ చేయలేదా సిఎస్కి రిపోర్ట్ చేయమని చెప్తారు సీఎంఓలు. సో చేస్తే వాళ్ళ అంటే అటాచ్ చేసినంత వాళ్ళు సస్పెన్షన్ కాదు, అదేమి సస్పెన్షన్ అయితే మళ్ళీ అది వేరు, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ రాష్ట్రం దాటి వెళ్ళకూడదని ఆంక్షలు ఉంటే ఉండొచ్చు, కానీ అది వేరు. ఇక్కడ సస్పెన్షన్ కాకుండా కేవలం హోల్డింగ్లో పెట్టారు. ఒకవేళ మనం ఏంటంటే ఆ ఇంజనీరింగ్ భాషలో చెప్పుకోవాలంటే బెంచ్ పీరియడ్ అంటాం కదా, బెంచ్ మీద ఉన్నారంటాం. అంటే ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత లేదా మధ్యలో బయటకు వస్తే హోల్డ్లో ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి వాళ్ళందరూ కూడా. కానీ కంపెనీకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. బెంచ్ పీరియడ్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఏమి పూర్తిగా రిలాక్స్ అయితే కుదరదు. ఇక్కడ సేమ్ వీళ్ళ పరిస్థితి కూడా అంతే. వీళ్ళు ప్రస్తుతానికి ఓల్డ్లో ఉన్నారు, రేపు పోస్టింగ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు వెంటనే, అది వేరే విషయం. ఏంటి వీళ్ళ అసలు రూల్స్ ప్రకారం ఏంటి, ఒక ఐపీఎస్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తే ఖచ్చితంగా కార్యాలయంలో ఉదయం వెళ్ళి రిపోర్ట్ చేయాలి, మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలి. అది నామ్స్. కొత్తగా తిరుమలరావు గారు ఏమి పుస్తకంలో రాసేలా. చాలామంది లోకేష్ రెడ్ బుక్ కాదు, డీజీపీ కార్యాలయంలో ఐపీఎస్ని పెట్టాలి ఉంచాలి అనేది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. ఆల్రెడీ వాళ్ళ రాజ్యాంగంలో రాసింది, అది ఐపీఎస్లు కూడా తెలుసు. అలాగే ఐఏఎస్లు ఖచ్చితంగా ఆఫీసులకి అక్కడికి అటెండ్ అయ్యి హాజరవ్వాలి, వాళ్ళకి కనపడాలి అనేది కూడా లోకేష్ రెడ్ బుక్లో రాసింది కాదు. ఆల్రెడీ అది సివిల్ సర్వెంట్ ఆఫీసర్లకు ఉన్నటువంటి నామ్స్ అవి. వాళ్ళ నిబంధనలు వాటిని పాటించాలి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే అడిగేవాళ్ళు లేడు కాబట్టి ఇష్టానుసారం. గతంలో ఏబీ వెంకటేశ్వరరావు అంటే సస్పెన్షన్లో ఉన్నాడు. మీరు అనవచ్చు ఏబీ వెంకటేశ్వరరావు రాలేదు కదా అని. ఏబీ వెంకటేశ్వరరావుని మీరు పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డింగ్లో పెడితే అప్పుడు ఆయన రిపోర్ట్ చేయాలి ఖచ్చితంగా, అది కూడా తప్పు కాదు. కానీ ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలో పోలీసుల గురించి ఎంత బాధపడుతూ రాసిందే వైసీపీ పోలీసుల గురించి. మరి అప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు అని డీజీపీ స్థాయి హోదా ఉన్నటువంటి ఏబీ వెంకటేశ్వరరావు, వాస్తవానికి ఆయన డీజీపీ అవ్వాల్సినటువంటి వ్యక్తి, అంత సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన 5 ఏళ్ల పాటు ఏ విధంగా వేధించాం. కింద ట్రిబ్యునల్ కొట్టేస్తే కోర్టుకు వెళ్ళారు, కోర్టు కొట్టేస్తేనే మళ్ళీ కేంద్రానికి సిఫార్సు చేశారు. అక్కడ కూడా మొట్టికాయలేసి కేంద్రం కూడా మీరు చేసే అన్ని తప్పు, ఇందులో ఎటువంటి నిబంధనలు లేవని చెప్తే మళ్ళీ రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చారు. మరి ఒక ఏబీ వెంకటేశ్వరరావును 5 ఏళ్ల పాటు ఇంత దారుణంగా వేధించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ పోలీసుల గురించి బాధపడిపోవడం అనేది విచిత్రంగా ఉంది. నిజంగా ఈ పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించి నిబంధనల పరంగా వ్యవహరించి ఉంటుంటే నో ప్రాబ్లం, వాళ్ళకి రేపు కాదు పోస్టింగ్ వద్ద. నీలాగా 5 ఏళ్ల పాటు అయితే హోల్డ్లో బెటరు. ఒకవేళ విచారణ జరిగితే ఎదుర్కోవాలా. మీరు తప్పు చేయకపోతే ఉలిక్కిపాటు ఎందుకు? ఏం చెప్పారు నారా లోకేష్ రెడ్ బుక్లో? తప్పు చేసిన అధికారులను చట్ట ప్రకారం శిక్షిస్తాం, నీలాగే చంపేస్తాం, పీకలు కోసేస్తాం అనలా. చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. మీరు తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయకపోతే ఎందుకు? గతంలో రెడ్ బుక్ ఏడాలి, మనిషి ఎక్కడైనా పెట్టుకో అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే రెడ్ బుక్ అన్నాడు. రెడ్ బుక్ అని చెప్తే పాపం జగన్మోహన్ రెడ్డికి డైపర్లో గారినట్టు కారిపోతుంది. ఎందుకంటే అంత భయం వేస్తుంది. లేస్తే రెడ్ బుక్ లోకేష్. ఒకప్పుడేమో నథింగ్, నా వెంట్రుకు బేకలేరు. ఇప్పుడేమో వాడి పేర్లు చెప్తే భయం. రెడ్ బుక్ పేరు నువ్వు చెప్పేది ఏంటి? రెడ్ బుక్ లోకేషే పట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగితే ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి వాళ్ళకి? ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రశ్నించండి. ఆయన ఏమన్నారు? చట్టపరంగా శిక్షిస్తామన్నా. ఇంకెవరైనా శిక్షించరా? ఎవరి మీద ఎంక్వైరీ లేలా? నీకెందుకు ఉలిక్కిపాటు జగన్మోహన్ రెడ్డి? సో ఏది ఏమైనా ఐపీఎస్లు అందరూ కూడా పరారయ్యే ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ కూడా ఒక రకంగా డీజీపీ ఒక షాక్ ఇచ్చారనే వార్త అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చలో నడుస్తుంది.